నమస్కారం అండి. ఇప్పుడు మనం ఒక గొప్ప అద్భుతమైన కథ చెప్పుకుంటున్నాం. అప్పుడెప్పుడో రాసిన విష్ణుగుప్తుడు ఎంత అద్భుతంగా ఆ సమాజం గురించి ఆలోచించి రాశాడు. మనిషి ఒక తప్పు కోసం, ఒక పొరపాటు కోసం, ఒక సపోర్ట్ కోసం పెద్ద పెద్ద తప్పులు చేయటం, పెద్ద పెద్ద సమస్యలు, పెద్ద పెద్ద ఇష్యూస్ క్రియేట్ చేసుకోవడం గురించి ఒక అద్భుతమైన కథ. ఒక చెట్టు ఉంటుంది. చెట్టు అన్న తర్వాత జనరల్గా పక్షులు ఉంటాయి, అందులో కొంగలు ఉంటాయి. ఈ చెట్టు మీద అనేక కొంగలు ఉంటాయి, గూళ్ళు కట్టుకుని. చాలా పెద్ద చెట్టు. అనుకోకుండా ఒకరోజు ఒక పాము వస్తుంది. ఆ పాము చెట్టుని చూసి ఈ చెట్టు మీద ఉన్న కొంగ గుడ్లన్నిటిని తింటాం మొదలు. ఈ కొంగలన్నీ చాలా బాధపడుతూ ఉంటాయి. ఏంటి ఈ పాము వచ్చి గుడ్డలు తినేస్తుంది, దీన్ని ఎలాగ నివారణ చేయాలి అనేసి బాధపడుతున్నప్పుడు వాటికి ఒక సలహా ఇస్తారు. ఎవరు ఎక్స్ అనే వ్యక్తి ఓ సలహా ఏమిస్తారంటే, పాముకి ముంగేసికి ఎప్పుడు జన్మజన్మల వైరం ఉంటుంది కాబట్టి మీరు కొన్ని చేపలని ముంగిసి దగ్గర నుంచి పాము పుట్ట వరకు వేసుకొస్తే ముంగిసి చేపలను తినుకుంటూ పాము దగ్గరకు వచ్చి పాముతో ఫైట్ చేస్తుంది అని సలహా ఇస్తుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ ఐడియా అనుకుని కొంగలన్నీ కలిసిగట్టిగా ఓ చెరువులో చేపలన్నీ పట్టుకొచ్చి ముంగేసి నివాస స్థానం నుంచి పాము వరకు తీసుకొస్తాయి. పాము పుట్ట వరకు ఈ యొక్క చేపలను వేసుకుంటూ వస్తే ముంగేసి ఒక్కొక్క చేప తింటూ పాము పుట్ట వస్తుంది. పాముకి ముంగేసికి ఒక అద్భుతమైన ఫైట్ జరుగుతుంది. ఈ అద్భుతమైన ఫైట్ జరిగినప్పుడు పాము యాజ్ యూజువల్గా చనిపోతుంది. దేర్ సెండ్ ద మ్యాటర్, అబ్బా బదే చనిపోయింది అని కొంగలన్నీ హ్యాపీగా పార్టీ చేసుకుంటాయి. ద నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయిన ప్రాబ్లం ఏంటి అంటే, ముంగీస పైకి ఒకసారి చూడగానే అన్ని పక్షులు అన్ని గూడులు చూడగానే రోజుకో గూడుకు వచ్చి ముంగీస బాగా తింటూ మొదలు పెడుతుంది. పాము వల్ల వచ్చిన డామేజ్ని పోగొట్టడం కోసం ముంగీసిని తెచ్చుకుంటే ముంగీసే తింటూ మొదలెట్టాయి. అప్పుడు కొంగలన్నీ తలబట్టుకుని కూర్చుంటాయి. ఈ కథలో సారాంశం ఏంటి అంటే, ఒక్క ప్రాబ్లం కోసం వెళ్ళి కొత్త కొత్త ప్రాబ్లం తెచ్చుకుంటాం. అంటే పక్కింటి వాళ్ళు ఇద్దరం గొడవ పెట్టుకుని రౌడీ దగ్గరికి వెళ్తే వాడు వచ్చి మనం తంతాడు, అదో కొత్త ప్రాబ్లం అవుతుంది. పోలీస్ దగ్గరికి వెళ్తే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే వేసన్ని మూసేసి మనల్ని ప్రాబ్లం పెట్టేవాడు. చాలా వరకు ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఆలోచించేటప్పుడు ఎన్ని రకాల నష్టాలు వస్తాయో కూడా ఆలోచించాలి. ఈ యొక్క కథలో మనీ గురు రాజశేఖర్ గారు చెప్పిన ఒక అద్భుతమైన సలహా ఏంటి అంటే, ఒక ప్రాబ్లం డీల్ చేయడం కోసం కొత్త ప్రాబ్లం తెచ్చుకోవద్దు. ఒక ప్రాబ్లం సొల్యూషన్ చేసేటప్పుడు ఆ సొల్యూషన్తో పాటు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది ఆలోచించాలి. అంటే ఎలాంటిదంటే, ఇది చాలా సింపుల్ చెప్పాలంటే, మనం మనీ పంచతంత్ర మాట్లాడుతున్నాం కాబట్టి మనీ గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక ఫ్రెండ్ దగ్గర అప్పు తీర్చడం కోసం కాబోలి వాడి దగ్గర వడ్డీ తెచ్చుకుని తీర్చితే అక్కడ వడ్డీ కట్టాల్సి వస్తుంది తప్పించి అప్పు తీరే మార్గం కనిపించింది. అలాగే ఒక అమ్మాయిని ఆడపిల్లలు ఏడిపిస్తున్నారు, ఈ నవ్వును తీసుకొచ్చి నా బాయ్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తే రేపు పొద్దున్న ఆ అమ్మాయి పెళ్ళి అవడానికి ఈ బాయ్ ఫ్రెండ్ ఇబ్బంది అవ్వచ్చు. మనం చాలా నచ్చి మన ఎమోషన్స్ అంతా అవుట్లెట్ ఉండాలని ఒక అన్నోన్ పర్సన్ దగ్గర మన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తే రేపు పొద్దున్న మనం బ్లాక్మెయిల్ చేయవచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, మీకున్న ఎలాంటి సమస్య అన్నా ఆ సమస్య పరిష్కరించుకునే ముందు మీరు ఎన్నుకునే మార్గంలో వచ్చే నష్టాలు కష్టాలు అంచనా వేసుకుని మాత్రమే దిగాలి. అంతేగాని కనిపించిన వెంటనే ఇన్స్టెంట్ సొల్యూషన్ అనుకుంటూ పరిగెట్టారు అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలామంది క్రెడిట్ కార్డు బిల్లు కట్టడం కోసం ఆన్లైన్ లోన్లో యాప్లు తీసుకుని చాలా కష్టాలు సూసైడ్లు చేసుకునే వరకు వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సమస్య ఎంత జటిలమైనా సరే దానికి ఒక పరిష్కారం ఉంటుంది. ఒక పరిష్కారాన్ని కాకుండా అనేక పరిష్కారాలు ఆలోచించి ఒక సరైన మార్గాన్ని ఎన్నుకుని ఆ సమస్యను పరిష్కరించుకుంటే ఆ సమస్య అక్కడితో సాల్వ్ అవుతుంది. అలా కాకుండా ఇన్స్టెంట్ పరిచయంతోనో ఎమోషన్తోనో ఒక స్ట్రాంగ్ కోపంతోనో భయంతోనో మనం ఆ సమస్యని సాల్వ్ చేయాలని ఒక తప్పు స్టెప్ వేస్తే జీవితంలో సరిదిద్దుకోలేకుండా ఎన్నో విషయాలు పోతాయి.
నాకు తెలిసిన ఒక స్టోరీ చెప్తాను, నా కౌన్సిలింగ్ స్టోరీ. ఎవరో ఒక విడోవర్ ఉన్నారు, అంటే భర్త పోయిన ఆమె ఉంది. సో భర్త పోయిన వాళ్ళు అంటే అందరికీ చుట్టూ ఉన్న మగాళ్ళ దృష్టి ఎంతో కొంత పడతా ఉంటుంది కాబట్టి ఆమె వన్ ఫైన్ మార్నింగ్ ఒక పర్సన్ని తెచ్చి పెట్టుకుంది. ఇక్కడ సమస్య ఏంటంటే ఆ పర్సన్ కూడా వైఫ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వీళ్ళిద్దరూ గొడవ పెడితే ఈ అమ్మాయి జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, ఉద్యోగం పోవాల్సి వచ్చింది. సో డిఫరెంట్. ఒక సమస్య పోగొట్టుకోవడం కోసం పాము కోసం ముంగిసిని తెచ్చుకుని ముంగిస్తూ మనం పోరాడలేం కాబట్టి సమస్యను ఈజీగా సున్నితంగా సాల్వ్ చేసుకోవాల్సిందిగా ఈ కథలో అద్భుతంగా గురువు గారు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.